రైట్‌గా కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక గ్రామ అగ్ని ప్రమాద బాధితులందరికీ ఇంటి సామాగ్రి, నిత్యావసర సరుకులను హోప్ ఫౌండేషన్ అధినేతలు బిషప్ మాసా ఇమ్మాన్యుయల్, బిషప్ జాన్, బిషప్ యేసుదాసు పంపిణీ చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో జరిగిన గ్రామమంతా బూడిదైందని కాకినాడ ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు శ్యామిల్ సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ సూచనలతో బాధ్యులకు అండగా నిలిచామని బిషప్ మాసా ఇమ్మాన్యుయల్ తెలిపారు. అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి జరిగిన నష్టం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నామని అన్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక అనే గ్రామం 2 వారాల క్రితం జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మరి చాలా ఇల్లులు కోల్పోయారు. వారందరి విషయాలు కూడా మమ్మల్ని బాధించాయి. ఆ ఎమ్మెల్యే మేడం శ్రీ వరిపుల సత్యప్రభ గారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క సూచనతో ఇక్కడికి ఏం తీసుకురావాలని ఆలోచించినప్పుడు మరి వారు కొన్ని సూచన ఇచ్చారు. దాని ప్రకారంగా మేము అనేక వస్తువులు దాచుకోవడానికి మెటల్ బాక్సెస్, టవల్స్, కిచెన్ ఐటమ్స్, అలాగే గ్రాసరీస్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది. మరి హోప్ ఫౌండేషన్ తరఫున ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేయడానికి మన దేవుడు మాకు సహకరించినటువంటి ఆ విధానం బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. సేవా కార్యక్రమాలు ఇంకనూ అనేక మంది గ్రామాలకు చేరులాగున మీరు మా కొరకు ప్రార్థించాలి. అంతేకాదు ఈ యొక్క కుగ్రామాల్లో ఉండేటువంటి ప్రజల కొరకు కూడా ఒకసారి ఆలోచన తీసుకురావాలి. మమ్మల్ని ప్రోత్సహించినటువంటి గ్రామస్తులను బట్టి మరొకసారి వీరందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా బాధలో ఉన్నారు వీళ్ళందరూ. కాబట్టి ఈ హోప్ ఫౌండేషన్ ఇంకా అనేక కార్యక్రమాలు చేయలాగిన మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మారుమూల ఏజెన్సీ గ్రామం సార్లంకలో ఇటీవల జరిగిన ఘోర అగ్ని ప్రమాదం, చాలా ఇల్లు కాలిపోయి గ్రామం అంతా కూడా చాలా గృహాలు బూడిదగా మారిపోయినాయి. ఈ తీవ్రమైనటువంటి ఈ నష్టాన్ని, కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాడు కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి హోప్ ఫౌండేషన్ అధినేత మాసా ఇమ్మాన్యుయల్ గారు, అలాగే మాసా జాన్ గారు, వీరి బృందంలో ఉన్నటువంటి యువకులందరూ, మాసా యేసుదాస్ గారు, వీరి సోదరులు స్పందించి ఈ రోజున ఇక్కడ చాలా కిరాణా సామాన్లు, షాంపూలు, పేస్ట్లు, గృహోపకరణాలు, ప్లేట్స్, గ్లాసులు, స్పూన్స్, వాటర్ బాటిల్స్, అలాగే టవల్స్, దుప్పట్లు, వాటితో పాటు ఆయిల్ ప్యాకెట్స్, సోప్స్, డిటర్జెంట్స్, షాంపూస్తో పాటు మొత్తం బూడిద అయిపోయింది. ఇక్కడ ఏమి కూడా లేదు, నిరాశ్రయాలు అయిపోయారు. అలాగే ప్లాస్టిక్ సామాగ్రి ఇవన్నీ కూడా వీరికి రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడికి ఎంతో వ్యయ ప్రయాసాలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షునిగా ఈ డిస్ట్రిబ్యూషన్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు వీరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీరందరూ కూడా త్వరగా మరి వీరిని ఆదుకొని అందరూ కూడా సహాయం చేయాలని వీరి పక్షాన ఈ బలహీన నిరాశ్రయులైనటువంటి అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాల పక్షాన ఈ గూడెం లేదా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.